నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి అంకమనుకుంట విలేజ్, వెల్దండ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. మన దగ్గర ఉన్నటువంటి రైతు చంద్రయ్య యాదవ్ గారు వచ్చేసి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఆవుల పోషణలో ఉన్నారు. అంటే గతంలో వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ఆవుల పోషణ స్టార్ట్ చేసుకోవడం జరిగింది, మరి మొదట ఆవులు తీసుకున్నారా, గేదెలు తీసుకున్నారా, మరి ఇప్పుడున్నటువంటి ఆవులు ఎలాంటి ఆవులు ఉన్నవి, ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా మనకు షెడ్ లేకుండా దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చెట్ల కిందనే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క చెట్ల కింద మెయింటెనెన్స్ యొక్క అనుభవం ఏ విధంగా ఉంది. ఇంకొకటి పుంగనూరు చింతామణి వెళ్ళి ఒక ఆవును తీసుకుంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టి ఒక 10,000 వరకు కూడా ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇట్లా మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే వారి ద్వారా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్, మా పేరు చంద్రయ్య, అనకమనుకుంటా. ఓకే సార్, అయితే మీరు మొత్తానికి ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ ఆవులు కానీ ఈ బర్రెలు కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? మేము ఒక 20 సంవత్సరాల కింద బర్రెలు పెట్టినా, మన లోకల్ బర్రెలు, చిలక బర్రెలు. అవి పెడితే తర్వాత ఏమైతుంది అంటే పూటకు 2.5-3 వేసేది. ఓకే. అయితే అట్లా ఒక 2-3-4 సంవత్సరాలు చేసినాం. అరే ఇట్లా మనం ఇద్దరం చేస్తే ఇవి మనకి ఏం ఉపయోగం ఉండదు కదా అని మళ్ళీ దాంట్లో తీసేసి మళ్ళా అక్కడ దేశ పావులనే తెచ్చినాం. ఇట్లా పోయి మన తలకొండ పెళ్లి లోకల్ వాళ్ళు తెచ్చాము. ఇది అంటే హెచ్ఎఫ్ అట్లానే తెచ్చారు. అంటే తొలుత క్రాస్ తీసుకొచ్చినాం, జెర్సీ క్రాస్ తీసుకొచ్చినాక అవి కూడా పూటకు 6-7 ఇవ్వబట్టినాయి మనకు చేసిన జనరేషన్. ఓకే. పొలం మీద మేసి రావడం. ఇంకా అట్లా మళ్ళీ ఏం చేసినాము, అరే అమ్మ ఇది ఇట్లా మనకి 6-7 లీటర్ కూడా బెనిఫిట్ అయితే లేదు అని మళ్ళా హెచ్ఎఫ్లా తీసుకున్నాక బాగానే మనకు ఈ చెట్ల కింద అయినా మనకు సాబ్దారి ఇప్పుడు 10-15 ఏళ్ళకి వెళ్ళి మంచిగానే మేత తెచ్చి చేసుకోవడం, ఈ దానాలు అవి కొనేసి ఇట్లా తొట్ల ఏదో మనకి మీరు గేదెలను తీసేసిన తర్వాత జెర్సీ తీసుకొని చెప్పారు. అంటే ఈ జెర్సీ మీరు ఎక్కడ వెళ్ళి తీసుకున్నారు, అవి ఎలాంటివి తీసుకున్నారు? అవి అక్కడ వాళ్ళు దేశపుకి వెళ్ళి తెచ్చి ఇక్కడ మళ్ళీ లోకల్ అమ్ముతారు. ఇది షెడ్ల అక్కడ అమ్మడం పోయినవి తోలిస్తారు, అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళ కాడికి పోయి తీసుకున్నాం. మేము అప్పట్లో కూడా 45,000-50,000 పెట్టి తెచ్చినాం. అవి కూడా అవి పూటకు 6-7-8 దానికి ఇచ్చేటివి. అయితే మళ్ళా చిన్నగా దాంట్లోని ఇవి ఈ హెచ్ఎఫ్లో ఎక్కువ ఇస్తున్నాయని మళ్ళీ హెచ్ఎఫ్లో స్టార్ట్ చేసినాం. అయితే మీరు అట్లా ఎన్ని ఆవులు కొన్నారు? మేము అప్పట్లో ఒక 3 ఆవులు తెచ్చినాం. 3 ఎన్ని ఖర్చు పెట్టారు? అప్పుడు 1,50,000 పెట్టినట్టే 3 ఆవులకి. ఓకే. అయితే మళ్ళీ వాటి సంతతిని ఏమి డెవలప్ చేయలేదు? ఇంకా డెవలప్ చేయలేదు. దాంట్లో మెడిసిన్ అంటే ఒక దానికి డెవలప్ చేసినాం. దానికి ఒక 3 దూళ్ళు వెళ్ళినాయి. ఇప్పుడు ఆవు ఒక 3 ఉన్నాయి అందులో హెచ్ఎఫ్లో మళ్ళా వెళ్ళినాయి, ఒక ఆవుకి వెళ్ళినాయి. ఓకే. ఇంకా మిగతాయి మళ్ళా మేము ఈ హెచ్ఎఫ్లో తీసుకున్న ఆవులు అది బాగానే ఇంకా సాబ్దారి అయినాయి. మళ్ళీ నిన్న మన కూడా అప్పుడు 6-7 నెలల క్రితం పొంగనూరు పోయి ఈ ఆవును 1,20,000కి దిగగలను. మళ్ళీ ఇక్కడ వచ్చి అట్లా కూడా కొద్దిగా మనకు ఇబ్బంది పెట్టింది. 10,000 ఖర్చు పెట్టించింది దూడ చనిపోయి. మళ్ళా నెక్స్ట్ 25 గంటలు మేత గీత ఏది ముట్టుకోలే. నెక్స్ట్ దురాయించుకుంది, మళ్ళీ పూటకు 10 లీటర్ ఇచ్చింది యావు. మనకు ఇంకా లాస్ అనేది ఏం పెట్టలేదు, కాకపోతే మనకు ఒక 2 నెల రోజులు ఇబ్బంది పెట్టింది. అంటే ఏది హెచ్ఎఫ్? ఓకే. ఎంత పెట్టారు? 1,20,000 పెట్టినాము. ఓకే. అంటే ఇప్పుడు దాన్ని మీరు ఎలాంటివి తీసుకున్నారు? ఇప్పుడు చాలా మంది డెలివరీకి ఉన్నాయని లేకపోతే దూడు ఉన్నాయని ఎట్లా తీసుకున్నారు? డెలివరీ కొనేదే తెచ్చినాం మేము. డెలివరీ కొనేది తెస్తే ఇక్కడ వచ్చినాక 20 రోజులకు అది ఇంకొక 2-3 రోజులు ఉంటే ఉండునేమో దూడ చనిపోయి ఇంకా మనకు లోపలికి వెళ్ళి మొత్తం బెడ్ వస్తుంది మురికి. అరే ఇది ఇట్లా వస్తుందని ఇంకా మళ్ళీ డాక్టర్ని పిలిపించి చెక్ చేపిస్తే ఆల్రెడీ దూడ చనిపోయింది. అయితే ఇక్కడ రిటర్న్ వచ్చే కాడికి వచ్చి అయిపోయినట్ట, ఇంకా పానం లేదు కదా, ఇట్లా అయిపోయింది. అయిపోతే ఆయన మళ్ళీ వచ్చి వేరే నాతో ఒకరితో కదా మళ్ళీ డాక్టర్ అని పిలిపించాలన్నాడు. మళ్ళీ 2 పిలిపించారు. ఆ రోజు ట్రీట్మెంట్ ఆ రోజే ఒక 10,000 ఖర్చు అయినాయి. అయినా ఇంకా మళ్ళీ వాళ్ళు పోయినాక కూడా మేత మేలే, ఒక 24 గంటలు మేలే. ఇంకేమో ఇంకా మనం ఇంకా అదృశ్యం ఉంటుంటుంది పోతుంది అని అనుకున్నాం. ఇంకా ఆ తర్వాత చిన్నగా దానా తినవాటిని మనకు ఒక 6 రోజులలో మళ్ళీ పికప్ అయింది. పూటకు 10 లీటర్ ఇచ్చింది. అంటే వారం నుంచి 10 లీటర్ 10 లీటర్ 7-8కి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఓకే. అంటే ఇది తొలిసూరిదా? ఆవు మొగ్గింది, ఒక 3-4 ఈతలు ఉంటుంది మనకు. అది ఏమైందంటే ఇంకా వాడ బోకరు మనల్ని మోసం చేసిండు. ఒకటి ఫస్ట్ యావని 1,20,000కి తీసుకున్నా, అది పెయ్యనే.
ఆడేం చేసిండు తరిపావం తెచ్చి లేగడ దున్ని పెట్టిండు. అచ్చా అచ్చా. అయితే మనం డైరీ కాడ తీసుకుంటున్నాం కదా నమ్మకం అని ఏం చేసినాం ఆడ ఏం చేయకుండానే నమ్మకంతో పట్టుకొని వచ్చినాం. వీడికి వచ్చి పాలు విండేటప్పుడే దాన్ని దున్నిడిస్తున్నాం. దూడని వేస్తా అంతే అది పోయి దూరాన పడది. అరే మమ్మల్ని రానిస్తలేడు. అరే ఇదేంద్ర నాయన అని ఇంత ఇన్ని పాయలు పెట్టి ఏం చేస్తామని ఇంకా ఒకరు ముందర ఒకరు వెనకాల పట్టుకున్నాం. పట్టుకుంటే అది అట్లా 5 లీటర్ 6 లీటర్ ఇచ్చింది. ఇచ్చినాక 2 ఊడలు చేస్తే అట్లే అయింది. అరే ఇంకా దీంతో మనం ఎట్లా చేస్తాం రా దేవుడా మళ్ళీ అని ఇంకా వానికి ఫోన్ చేస్తే వాడేమంటాడు, ఏ పోరా నాయన అది ముందల కాలుతుంది అంతుందా వెనక కాలుతుంది అంతుందా అని వాడంటాడు. అరే అమ్మ ఇన్ని పాయలు పెట్టి నేను ఇంక ఈ యావని ఏం చేస్తాం ఆడు లాగడు దూని పెట్టింది దానికి. మళ్ళీ దాని దూడ కాదు నాకు. అరే ఇన్ని పాయలు పెట్టి ఏం చేస్తాం ఈ తరిపావని పెట్టుకొని డాక్టర్ని పిలిపిస్తే అన్న ఇది దూడ కాదు ఇది యావు లాగటావు కాదన్నాడు. అంటే మళ్ళీ ఏమంటే మళ్ళీ పోయినా ఈ యావని ఇక్కడనే ఉంచి మళ్ళీ వెళ్ళిపోయినా. పోయి ఆడ నేను లేనా అంటాడు ఆడు ఎటుపోయి మళ్ళీ తీసుకుపోయి ఆవుని ఆడ వదిలేసినాక మళ్ళీ ఇంకొక 10,000 ఎక్స్ట్రా తీసుకున్నాడు ఈ ఆవు మొగ్గినావు కూడా. అయినా సరే పోతే పోయినా ఇంకా అది మళ్ళీ 10,000 పెట్టి దీన్ని మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చిన. 20 రోజుల డీల్ అది ఈయన నీకునేది కదా. 20 రోజుల తర్వాత మళ్ళీ దూడ చనిపోయింది. దూడ చనిపోయి మళ్ళీ ఒక 10,000 నాకు ఆ రోజు ఒకటమే. కానీ ఇంకా మొత్తంలో అయితే తర్వాత నాకు మళ్ళీ మంచి సూప్ మీద ఇచ్చింది అన్నట్టు. అవును. ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది మీకు పాలు? ఇది ఇప్పుడు ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలలు దాటింది. ఇప్పుడు 8 మనం కొద్దిగా మనకు పచ్చిమేత ఇబ్బంది అయింది. 8-9 దాకా అవుతున్నాయి. ఓకే. వీటికి కావాల్సినటువంటి పచ్చిమేత ఏమి ఇస్తారు మీరు? మేము ఇది మన దాన్ని ఏమంటారు కోవన్ పవర్ అది సూపర్ అనే పేరు ఉందా? సూపర్ అనే పేరు. ఓకే. అక్కడ ఉన్నది ఇంట్లో కూడా ఉండేది కానీ ఇది ఇక వేరే వాళ్ళు కదా వదిలేతామని తీసేసినాం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా ఈ బుడపళ్ళు ఉంటాయి కదా అవి కూడా పోస్తున్నాం. ఇక దాననేమో పత్తి చెక్క ఈ మూర్కులు ఇంకా వేరే అవి పోయింది మక్క పిండి ఇంకా అట్లాంటివి వస్తాం. కానీ ఇంక మేము ఇట్లా జర అంత దీంట్లకు ఏవైతే మనకు పాలు ఇవ్వగలిగే దాంట్లోకే మెయింటెనెన్స్ ఎక్కువ పెడతాం అన్నాడు దాన కూడా. ఓకే. ఇంక జర తక్కువ ఇచ్చే దాంట్లో తక్కువనే చూసుకుంటాం. మీరు ఆవును తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చూసి తీసుకుంటారు అసలు? మేము తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవు దాని హెచ్ఎఫ్ఐ ఏందనేది దాని శరీరం కనిపిస్తాయి. ఒక మనకు కిందికి వెళ్ళి ఒక అవి నరాలు అనేటివి కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. ఓకే. ఇంకా అవి మనం దాంట్లో చూసి నమ్మకం పెట్టుకోవాలి. ఇంకా అవును. ఇప్పుడు ఆవుకు హెచ్ఎఫ్ఐ ఆవుకు ఫీవర్ ఆవులకు ఏముంటాయి అంటే ఈ చెవులలో కొన్ని ఎంటికలు కానీ ఇంకా ఈ మన నరాలు కానీ కొద్దిగా పొదుపులు కానీ దాని పాలు ఏంది కూడా ఇంతలా ఉంటుంది. అదే ఉంటాయి కానీ అట్లా కూడా కొంత పేర్లు ఉంటాయి. కానీ ఇంకా చాలా వరకు అయితే ఉంటాయి ఈ హెచ్ఎఫ్లో ఉన్న దాంట్లో అయితే జర. ఓకే. అయితే మీ దగ్గర మొత్తం ఎన్ని ఉంటాయి? నా దగ్గర ఒక 10 ఆవులు ఉంటాయి. 10. ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో జెర్సీ 1-2 ఉంటాయి. కానీ హెచ్ఎఫ్ఐ. అయితే వీటిని హెచ్ఎఫ్లో కూడా ఇంత ఫీవర్ కావు మనవి క్రాస్ అందులో 2వ రకం అనుకో. ఇది దీనంత ఫీవర్ కూడా కావు ఇప్పుడు మన తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా తిప్పుతారు కదా మరి ఎంతసేపు తిప్పుతారు ఇట్లా? ఇప్పుడు ఒక గంట సేపు 4 గంటలకు ఇడిచినాం కదా ఇంకో గంట సేపు ఇంకా కట్టేస్తాం. ఏంటంటే కొద్దిగా అవి పొలం మీద కొన్ని అలవాటు నీళ్ళ కోసం ఇడిస్తాం మళ్ళీ ఏమంటే కట్టేస్తాం. అంటే ఇట్లా ఇక్కడ ఉట్టి పెరిగినాయి కాబట్టి వాడు తిరిగి ఇది దీన్ని కొనుక్కోసం. అవునవును. మేస్తాయి కానీ పొలానికి మేత లేదు కదా. అవునవును. అట్లా అందుకోసం. అయితే ఒకటి ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ చెట్ల కిందనే ఉంచారు. ఈ చెట్ల కింద ఉంచడం ద్వారా మీకు ఎలా ఉంది అసలు? ఎట్లా అనిపించేది మీకు? మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. మంచిగానే ఉంటది. మనకేందంటే ఇప్పుడు 5-6 ఆవులు ఉన్నాయి కదా ఒకరం ఎక్కడ వెళ్ళిపోయినాం అనుకో ఆ రోజు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకరం మినగలగాలంటే మిషన్ ఉంటేనేమో తలిగిస్తాం అన్ని మనకు సెట్టింగ్ ఉంటాయి షెడ్ ఉంటాయి. ఇప్పుడు ఈ షెడ్ కింద ఈడ 2 ఉండే ఆడ 2 ఉండే మనం నలిగేయలేం కదా అట్లా. అందుకోసం జర ఇట్లుంటే న్యాయమే ఉంటది. కానీ పిండుకోనికే ఎన్నడన్నా ఒక రోజు మనం ఊరికో ఎక్కడన్నా వెళ్ళిన రోజు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది? వర్షం వచ్చినప్పుడు ఈ ఆవులకి ఎఫెక్ట్ ఏం పడదు. కాకపోతే నీళ్ళు నిలబడకుండా సరి మా ఆవులు దాదాపు ఒక 24 గంటలు వర్షాలు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నడూ కూడా మాకు ఈ సుస్తులు అనేటివి ఇవి ఏంటివి ఇప్పటి వరకు అయితే ఇబ్బందులు లేవు. కొంతమంది ఇంకేమో గానీ ఇప్పుడు ఈ ఆవు వచ్చినప్పుడు కూడా మస్తు వర్షాలు ఉన్నాయి. నేను దీన్ని పట్టుకొచ్చినప్పుడు ఇట్లా అయితే నేను చాలా భయపడి ఆ చెట్టు కింద పాడదేడు ఏం వేసినా కానీ ఆ వర్షానికి ఏం ఆగలే. దానికి ఇట్లా ఏం కాలే. కానీ ఒక్కరోజు మనకు ఆ దూడ చనిపోయిన రోజు తిప్పలు పెట్టినాయి. సరే. అయితే ఇప్పుడు మీరు వీటిని మెయింటెనెన్స్కి అయితే మీకు సూప్ అనే పేరు సూప్. ఈ దానా అనేది ఒక 3-4 రకాల దానా ఇస్తారు కదా.
ఎంత పరిమాణంలో ఇస్తారు? ఒక్కొక్క ఆవుకి ఎంత ఇస్తారు? ఇది 10 లీటర్ల వరకు ఇస్తుంది, దానికి ఎంత పెడతారు మీరు? దానికి నాణ్యత ఒక మనం 3 కిలోలు 4 కిలోల వరకు అంతే. ఇది మనం నానబెట్టినాక అంత అవుతుంది, అంతవరకు. ఏ టైంలో ఇస్తారు? ఇంక ఇప్పుడు వేస్తాం, ఇప్పుడు వింటాం కదా, ఇంకో కొద్దిసేపు ముందు ఇస్తారు. పుండే ముందు 1 గంట ముందు ఇస్తాం. ఓకే, అంటే కొందరు నేను చూసిన ఇక్కడనే పిండిన తర్వాత ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా ఇస్తాం, పొదటిలో అట్లే ఇస్తాం. పొదటిలో ఎందుకంటే పాలు వెండేసినాకనే ఇస్తాం. ఇంక ఇవ్వటి అప్పుడేమో జర ముందే ఇస్తాం. ఓకే, ఎట్లా ఇచ్చినా దీంట్లోకి మా దాంట్లోకి అయితే కొద్దిగా ఎఫెక్ట్ ఏముండదు, ఎందుకంటే కొంతమంది నువ్వు అనేది కూడా అట్లా వాస్తవమే. అవును. ఇప్పుడు మొత్తానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక దానాలు ఇస్తారు కదా, ఎంత ఖర్చు పెడతారు? ఒక నెల పెరిగిన ఒక 20,000 వస్తుంది. 20,000 దానా ఖర్చు అవుతుంది. 20,000 వస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు ఎన్ని పాలు అవుతాయి? నాకు ఒక 30 లీటర్ అయితే. 30 లీటర్లు. ఈ పాలు మీరు ఎక్కడ పోస్తారు, ఎంత కట్టిస్తారు? ఇక్కడ మా ఊళ్ళోనే పోస్తాం. ఆయన సెంటర్ ఇది మనకు విజయ్ డైరీ. ఓకే, విజయ్ డైరీ ఎల్లండ పోతాయి, ఎల్లండకి వెళ్ళి మళ్ళీ విజయ్ డైరీకి వెళ్ళిపోతాయి. ఓకే, మీకు ఎంత పడుతుంది ఇప్పుడు? మాకు 42 రూపాయలు, 40 అయితే మినిమం అనుకో, ఇంకా అంతకంటే తక్కువ ఏం పడతలేవు. ఓకే, అంటే ఇప్పుడు వేరే డైరీలో మనకు చాలా తగ్గింది అంటారు. అది ప్రైవేట్ దాంట్లో తగ్గింది. కాకపోతే మాకు ఇంట్లో ఏముందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు బిల్లుల ప్రాబ్లం ఉంది, కానీ ఇక రేట్లు అయితే ఇంకా మా ఉద్యోగ కాడికి అయితే ఈ రేట్లు నడుస్తున్నాయి. అంటే బిల్లు మీకు ఎట్లా వస్తుంది, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఇంక ఇప్పుడు మన రేవంత్ సార్ వచ్చినాక ఇంకా మాకు నెల 15 రోజులకు వస్తుంది, 2 నెలలు కూడా అయిపోతుంది. అంటే 15 రోజులకు బిల్లు పడాలి. అవును, 15 రోజులు అయినాక 2 రోజులు 3 రోజులకు బిల్లు పడాలి. అయితే నెల వరకు ఏ బిల్లు ఆ బిల్లు 15 రోజులు వెళ్ళి రావాలి. అయితే వాస్తవంలో ఇప్పుడు మాకు ఒక బిల్లు వేసి నెల రోజులు బిల్లు ఆపిండు. ఇప్పుడు దాంట్లో ఒక నెల రోజుల బిల్లు ఆల్రెడీ అయిపోయింది. ఓకే, మాకు దాంట్లోతో ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతంలో అయితే రేట్ ఏం డౌన్ చేయలే. అప్పుడు రూపాయి తగ్గించారు, పెద్ద సమస్య వాళ్ళే. ఇంకా ప్రైవేట్లో నువ్వు అన్నట్టు 35, 36 అట్లా నడుస్తుంది అన్నట్టు. మీరు వీటిని ఎంతమంది చూసుకుంటారు? మళ్ళీ మేము ఇద్దరమే చూసుకుంటాం, మా భార్య నేను. ఓకే, అంటే మీరిద్దరు ఈ ఒక్క ఆవుల మీదనే ఉంటారా, ఇంకా వేరే ఏమైనా చేస్తారా? వేరే అంటే ఇంకా కాపురం చేసుకుంటాం, కానీ ఇంకా ఇప్పుడు ఈ ఆవులని కూడా జర ఎక్కువ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకు లేబర్ కూడా ఇబ్బంది పెడతారు కదా, ఇంకా అది కూడా కొంత బంద్ చేసుకున్నాం. ఇంకా ఊరికే మళ్ళీ మనం అటు ఇటు ఉరుకులాడడం, మళ్ళీ అది మేము ఇద్దరం చేసే పని కదా, ఇదంటే ఇద్దరం చేసుకుంటాం అట్లా. ఓకే, ఇంకా అట్లా. అంటే మీరు ఇద్దరు ఇక్కడ పని చేస్తుంటారు కాబట్టి ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది మీకు? అంటే దీని ద్వారా ఎట్లా ఉంటుంది మీకు? మాకు మంచిగానే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు 10,000 దాన ఖర్చు పోయినా 20,000 మిగులుతాయి కదా, ఆమె ఒక 10,000 నాకు 10,000 అన్నట్టు ఏదో మనకు నడుస్తుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు సిటీలు వేసుకున్నా 10,000 పోయినా 10,000 మా ఇంటి ఖర్చు దానిలో దీనిలోకి ఉంటాయి కదా. అవును, అట్లా. ఓకే, మరి చంద్రయ్య యాదవ్ గారు అయితే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క గతంలో అయితే వాళ్ళ గేదెలు ఉంటుండే, ఆ గేదెలను తక్కువ పాలు ఇవ్వడంతో వాటిని చేంజ్ చేసి జెర్సీ ఆవులను తీసుకోవడం జరిగింది. ఆ జెర్సీ ఆవులతోని కొంచెం హెచ్ఎఫ్ క్రాస్ అట్లాంటివి కూడా అభివృద్ధి చేసుకున్నారు. అట్లా చేసుకుని కొంచెం ఇంక ఈ మధ్యన కూడా మనకు ఒక 5-6 నెలల కింద కూడా ప్యూర్ అంటే మనకు హెచ్ఎఫ్ ఆవును కూడా బయటికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఆ తెచ్చినటువంటి ఒక ఆవు మాత్రమే వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. మిగతా ఆవులు అయితే బాగానే వాళ్ళకు పాలు ఇచ్చి తర్వాత వారి ద్వారా ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది వీడియో చివరకు చూసినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సరే.